బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. మరో 2 కేసులు 409, 120B సెక్షన్లను చేర్చారు. నాలుగు సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులే పెట్టాలని ఏసీబీ అధికారులు తెలిపారు. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాలను విరుద్ధంగా ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదలాయింపు చేసినట్లు ఆరోపించింది. భారతీయ కరెన్సీని విదేశీ సంస్థకు నిధులు చెల్లించినట్లు ప్రస్తావించింది. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై కేసు నమోదైంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు ఏసీబీ ఆఫీస్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ఏసీబీ డీజీ కాసేపటి క్రితమే ఒక కీలకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద స్పెషల్గా ఒక టీమునైతే ఏర్పాటు చేశారు. ఏసీబీ డీజీ ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తం టీం ఇక పైన రేపటి నుంచి కూడా పూర్తిగా కూడా ఇక ఈ ఫార్ములా రేస్ కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి విచారణ జరపబోతుంది. కేటీఆర్ మీద నమోదైనటువంటి ఈ కేసు ఏదైతుందో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు అనేక విషయాలు కూడా పూర్తిగా కూడా దర్యాప్తు జరపబోతున్నారు. ఎందుకంటే 55 కోట్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమాత్రం కూడా అనుమతులు తీసుకోకుండా జరిపారు. అనుమతులు తీసుకొని ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చేది కదా. కానీ అనుమతులు లేకుండా జరిగినటువంటి మొత్తం వ్యవహారం మీద ప్రాథమిక నివేదికను ముందుగానే తెప్పించుకున్నటువంటి ప్రభుత్వం ఏం జరిగింది, మొత్తం ఫార్ములాకి సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద విచారణ జరిపారు. ఆ విచారణలో భాగంగానే ఇందులో అవినీతి జరిగింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు దుర్వినియోగ పాలయ్యాయి అనే దాన్ని ప్రాథమికంగా గుర్తించి A1 అక్యూజ్డ్ నెంబర్ 1గా కేటీఆర్ను పేరును చేరుస్తూ సెక్షన్ 13A పాటు ఐపీసీ సెక్షన్ 409, 120Bల కింద కేసు అయితే నమోదు చేశారు. ప్రభుత్వ నిధులకు సంబంధించి దుర్వినియోగం అయ్యంటూ కూడా ఈ కేసు అయితే ప్రధానంగా నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి అనధికారికంగా జరిపినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి
విషయాలు బయటికి రావాలి. సో ఇందులో భాగంగానే ఎవరు పర్మిషన్ ఇచ్చింది, మొత్తం ఈ కార్ రేసుకు సంబంధించి హుసేన్ సాగర్ చుట్టూ కూడా చాలా గ్రాండ్గా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఈ మొత్తం ప్రోగ్రాంను అయితే నిర్వహించారు. సో అలా జరిగినటువంటి వ్యవహారంలో 45 కోట్లు ఏదైతే ఉందో ఆ 45 కోట్లు FEO అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో అదంతా కూడా విదేశీ కంపెనీకి సంబంధించి FEOకు HMDA 45 కోట్లు ఏ విధంగా చెల్లించింది, ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఉన్నటువంటి కొంత అమౌంట్ను కూడా సుమారు ఒక 8 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెల్లించింది. అయితే దీని వెనక ఒక కుట్ర ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతుందో ఆ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపితే ఖచ్చితంగా కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఎవరైతే పొలిటికల్ పార్టీలకు సంబంధించి లైక్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వీరందరి ఇన్వాల్వ్మెంట్ కూడా బయటకు వస్తుంది అనేటటువంటి కోణంలోనే ఏసీపీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఏసీపీ డీజీ కాసేపు క్రితమే విజయ్ కుమార్ కూడా ఒక కీలకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో మొత్తం ఈ కేసును అంతటినీ కూడా ఒక స్పెషల్ టీమ్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ స్పెషల్ టీమ్ ఇక పూర్తిగా కూడా దర్యాప్తు జరపబోతున్నారు. ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్నటువంటి టైంలో ఒక ఎమ్మెల్యే మీద కేసు నమోదైంది కాబట్టి ఫర్దర్గా ఏదైనా సరే ఒక అరెస్ట్ చేయాలనుకుంటే అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలని ఏసీబీ అధికారులు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఉన్నటువంటి సభాపతి ఎవరైతే ఉంటారో అక్కడ ఆయనకు స్పీకర్కి ఒక లెటర్ ఇవ్వాలి. స్పీకర్కి లెటర్ ఇచ్చిన తర్వాత ఈ పలానా కేసుకు సంబంధించి పలానా ఎమ్మెల్యేని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాము, దానికి మీ అనుమతి కావాలి అని. ఎందుకు అనుకుంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్ నడుస్తుంది, అసెంబ్లీ టైం కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్పీకర్కి ముందుగానే పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే మరి ఏసీబీ అధికారులు ఆ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారా, అక్కడ ఉన్నటువంటి స్పీకర్కి కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి వీరి దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో నమోదైనటువంటి కేసుకు సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్పీకర్కి అందజేసి ఆయన దగ్గర నుంచి అనుమతి తీసుకోబోతున్నారా అనేది కూడా రావాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా హాట్గానే తెలంగాణకు సంబంధించినటువంటి పొలిటికల్ అన్నీ కూడా నడుస్తున్నాయి. కేటీఆర్ గతంలో కూడా చెప్పారు ఏ క్షణంలోనైనా సరే తనను అరెస్ట్ చేయవచ్చు, అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అనేటటువంటి మాటను ఆయన గతంలోనే చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసెంబ్లీ దగ్గర కూడా చూసుకుంటే మాత్రము చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇక్కడ ఎక్కడా కుట్ర కోణాలు ఏమీ లేవు. చట్టం ఏదైతే చేయాలనుకుంటుందో ఆ చట్ట ప్రకారం కూడా అన్నీ జరుగుతున్నాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అదే అసెంబ్లీలో ఇప్పుడు కేటీఆర్ కూడా ఉన్నారు. ఇంకా కేటీఆర్ బయటకు వచ్చి ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకంటే ప్రధానంగా కూడా ఈ కార్ రేస్కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతుందో ఇది మొత్తం పూర్తిగా కూడా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం అయినప్పటికీ కూడా విదేశీ కంపెనీకి ఎవరి అనుమతి తీసుకొని ఏమాత్రం కూడా ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోకుండా క్యాబినెట్ అనుమతులు తీసుకోకుండా బిల్స్ మంజూరు చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అదన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాలి అనేటటువంటి కోణంలోనే ఇప్పుడు అన్ని దర్యాప్తు జరుగుతుంది. అయితే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఆ కాంట్రాక్ట్ మాట్లాడినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకం. ఎందుకంటే ఎవరు కాంట్రాక్ట్ మాట్లాడిన వారు ఎవరెవరితో కాంటాక్ట్ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ అంటే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడితో ఇవన్నీ కూడా జరిగాయి అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. సో కేటీఆర్ A1గా చేర్చారు, A2, A3. సో ఈ 3 చూసుకుంటే మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది. అదేవిధంగా బిఎల్ రెడ్డిని కూడా చేర్చారు, A3గా బిఎల్ రెడ్డిని కూడా చేర్చినటువంటి నేపథ్యంలోనే డెఫినెట్గా వితిన్ 48 అవర్స్లో ఏసీబీ చాలా సీరియస్గానే స్టెప్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నటువంటి టైంలోనే ఏసీబీ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారము కేటీఆర్ మీద కేసు నమోదైంది. కేసు నమోదు అవ్వడమే కాకుండా A1గా కేటీఆర్ని కూడా చేర్చాము అనేటటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఏమంటే ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. డీజీ కూడా ఏసీబీ డీజీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అదే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమావేశంలోనే ఉన్నారు. స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇక స్పెషల్ టీం రేపటి నుంచి నోటీసులు ఇవ్వబోతుందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కేసు నమోదైంది కాబట్టి వాటిలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారము డైరెక్ట్గా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అంటారు, అంటే బెయిల్ వచ్చేటటువంటి సెక్షన్స్ కొన్ని ఉంటాయి, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నమోదైనటువంటి కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది కాబట్టి ఇప్పుడు నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేసి డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలోనే డెఫినెట్గా కూడా స్పీకర్కి పర్మిషన్ ఇవ్వాలి. స్పీకర్కి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తర్వాతనే ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది ఎప్పటి వరకు అసెంబ్లీ టైం ఏదైతే ఉంటుందో ఆ సెషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన వరకు మాత్రమే స్పీకర్ దగ్గర ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే అటువంటి ప్రాసెస్ అంతా కూడా అవసరం లేదు. స్టిల్ నౌ చూసుకుంటే మాత్రం
చాలా వేగంగా కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసు అయితే కదులుతుంది. ఆల్రెడీ డీజీ ఇక్కడే ఉన్నారు, ఏసీబీ కార్యాలయంలోనే డీజీ ఉన్నారు కాబట్టి ఆ మీటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు సాయంత్రం అంటే ఆల్మోస్ట్ 8-9 వరకు కూడా మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వన్స్ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది, రేపు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారో చూడాలి. మధు, అయితే ఇప్పటికే ఈ కేసులో కూడా A1 గా కేటీఆర్ ను, A2 గా అరవింద్ కుమార్ ను, అలాగే A3 గా బిఎల్ఎన్ రెడ్డిలను అయితే ఏసీబీ అధికారులు చేర్చడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వీరు ఏ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ ఒక కేసుకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే కేసు నమోదైందో కేటీఆర్ మీద నమోదైనా సరిపోతే అరవింద్ కుమార్ మీద ఐఏఎస్ అధికారి మీద నమోదైనా సరే, ఇక్కడ నమోదైనటువంటి కేసులో ప్రధానంగా కూడా ప్రమేయం ఏంటి అనే దాని మీద రేపు హైకోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ కూడా వేసి తన మీద నమోదైనటువంటి కేసు పైన ప్రాషన్న చేయమని అడగచ్చు. లేకపోతే ఆల్రెడీ కేసు నమోదైంది, సీరియస్గా నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఇందులో పెట్టారు కాబట్టి బెయిల్ పిటిషన్ అయినా సరే కేటీఆర్ తరపున దాఖలు చేసే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా కూడా జరుగుతుంది. బెయిల్కు సంబంధించి అంటే తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి బెయిల్ కూడా అడిగే అవకాశం ఉంది. ఆ బెయిల్ మరి వాదనలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మాత్రము ఇటువైపు నుంచి అంటే కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కేసు ఏదైతే ఉందో ఆ మొత్తం వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీలో ఎన్ని రోజులైనా సరే డిస్కషన్ పెడతాను, ఇంకొక 15 రోజుల పాటు అసెంబ్లీని కంటిన్యూ చేయండి అనేటటువంటి మాట కూడా ఆయన నోటి నుంచి వచ్చింది. కానీ అది కంటిన్యూ చేస్తారా చేయరు అనేది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్ణయం. కానీ ఇక్కడ ఆయన నేను రెడీగానే ఉన్నాను, ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంత అయినా సరే డిస్కషన్ చేయడానికి నా ప్రమేయం లేదు అని చెప్పడానికి కావాల్సినటువంటి అన్ని ఆధారాలతో సహా నేను ఇక్కడికి అసెంబ్లీకి వస్తానని చెప్పినప్పటికీ కానీ ఇక్కడ కేసు అయితే ఆల్రెడీ నమోదైపోయింది. అంటే వన్స్ కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇంకా దాని ప్రకారమే నడుచుకోవాలి, లా ప్రకారం వెళ్ళాలి. కాబట్టి కేటీఆర్ తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఆ కేసుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించి అక్కడ ఫస్ట్ బెయిల్ పొందే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే మాత్రము ఇక కేసులో ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయి అంటే విచారణకు సహకరించాలి అనేటటువంటి కండిషన్స్ పెడితే ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా సరే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ హైకోర్టు ఈ విషయంలో ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఛాన్సెస్ అయితే 2 ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నైట్ వెళ్ళి అడిగినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఈ రోజు నైటే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు మీద కేటీఆర్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు హైకోర్టు న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి మొత్తం దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని అడిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు కాకపోయినా సరే రేపు లంచ్ మోషన్ పిటిషన్ కానీ రేపు మార్నింగ్ అయినా సరే ఒక పిటిషన్ వేసి బెయిల్ పిటిషన్ అడిగే అవకాశం ఉంది. మధు, అయితే ప్రస్తుతం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఏసీబీ కోర్టుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో తదుపరి చర్యలకు కోర్టు నుండి ఎప్పటి వరకు అండ్ ఎలాంటి ఆదేశాలు రానున్నట్లు తెలుస్తున్నాయి? ఆల్రెడీ కోర్టుకు సంబంధించి అంటే ఒక కేసు ఏసీబీకి సంబంధించినటువంటి కేసు నమోదైతే అది కూడా మనం కూడా ఎక్స్క్లూజివ్గా ఏంటి ఆ దీనికి సంబంధించి ఏం కేసులు నమోదయ్యాయి, ఎందుకోసం నమోదయ్యాయి అనే దాని మీద కూడా మనం అంతా కూడా చెప్పాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా పక్కాగా సేకరించినటువంటి ఏసీబీ అధికారులు ఇదే పలానా పర్సన్ మీద పలానా వ్యవహారంలో కేసు నమోదు చేశాము అంటే ఏసీబీ చూడొచ్చు. మన ఏసీబీ అధికారుల మీటింగ్ కూడా నడుస్తుంది. లోపల ఇప్పుడు ప్రస్తుతం మీటింగ్ కూడా కొనసాగుతున్నటువంటి విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఏసీబీ డీజీ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మీటింగ్ ఇంకా కూడా కొనసాగుతుంది. ప్రత్యేక టీం ఆధ్వర్యంలో ఈ టీం అయితే ప్రత్యేక టీం ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ టీం అంతా కూడా కలిసి ఇకపైన ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అరవింద్ కుమార్ సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఆయన డీజీగా ఉన్నటువంటి మొత్తం టేకప్ చేసి ఎలా స్టెప్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే వన్స్ ఎఫ్ఐఆర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా కూడా దీంట్లో లా ప్రకారమే ముందుకు వెళ్ళాలి. అందులోనూ ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి చాలా సీరియస్గానే ఉండబోతుంది. అందులోనూ ఇక్కడ ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకులు ఒకరిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఏసీబీ డీజీ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అంటే వ్యవహరించాల్సిన లా ప్రకారం ఏదైతే చేయాల్సి ఉంటుందో ఆ ప్రకారమే అంతా కూడా వెళ్తారు. అదేవిధంగా ఒకవైపు అరవింద్ కుమార్ కూడా అంటే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ మీద కూడా కేసు నమోదైంది. ఆయన కూడా ఇప్పుడు A2గా ఇందులో ఉన్నారు. ఎందుకంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఎక్స్ హెచ్ఎండి ఆఫీసర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏసీబీ డీజీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అరవింద్ కుమార్ అంటే ఏసీబీ డీజీ అరవింద్ కుమార్ తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం చాలా కీలకంగానే ఉండబోతుంది. డెఫినెట్గా కూడా టుడే ఆర్ టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో అనే విధంగా కూడా
పరిస్థితి కొనసాగుతుంది. ఒక్కసారిగా ఈ కేసుతో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి పూర్తి స్థాయి రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కాయనే చెప్పాలి. మధు, అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కూడా కేటీఆర్ నిన్న లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే అసెంబ్లీలో ఈ రేస్ అంశం చర్చించినట్లయితే ఇందులో ఏవేవి అవకతవకలు ఉన్నాయో అందరికీ తెలుస్తుంది, అలాగే ప్రజలకు కూడా ఒక అవగాహన కలుగుతుంది అన్నట్లుగా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. మరి ప్రెసెంట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ అంశం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఏదైనా సరే అసెంబ్లీలో ఒక పాయింట్ మీద అంటే పలానా ఇష్యూకు సంబంధించి డిస్కషన్ జరగాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. మరి స్పీకర్ నుంచి అనుమతి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసు నమోదైందో దాని మీద మేము చర్చకు రెడీ అని అంటే మెజారిటీ సభ్యులు దానికి సంబంధించి వాళ్ళు కూడా ఒక ఓకే అని చెబితే మాత్రం దాని మీద డిస్కషన్ వెళ్తుంది. ఒకవేళ స్పీకర్ దాని మీద అవసరం లేదని ఫీల్ అయితే కేసు నమోదైంది కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తుంది అని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే డిస్కషన్ అంత సీరియస్గా జరిగే అవకాశం అయితే చాలా తక్కువగానే ఉంది. ఏది జరిగినా కూడా అంటే అసెంబ్లీలో జరిగినా లేకపోతే ఎక్కడ ఏమైనా సరే మొత్తానికైతే కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు కాబట్టి నమోదు చేసినటువంటి కేసులో A1గా వచ్చేసి కేటీఆర్ను పొందుపరిచారు కాబట్టి ఇక కేటీఆర్ అంతా కూడా కోర్టు ద్వారానే ముందుకు వెళ్ళాలి. ఆయన కూడా ఒకటే మాట చెప్పారు, ఈ కేసులో ప్రమేయం లేదు అని ఆయన చెప్పినప్పటికీ కానీ ప్రమేయం ఉందా లేదా అనేది తేల్చాల్సింది బయట పెట్టాల్సింది ఏసీబీ అధికారులు. సో ఏసీబీ అధికారుల దగ్గర కూడా కొంత ఉంది, ప్రాథమిక నివేదిక లేకుండా వాళ్ళు ఒక ప్రతినిధి మీద అయితే కేసు అయితే నమోదు చేయరు. సో ఆల్రెడీ ఇప్పుడు కేసు నమోదు చేశారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా స్పీకర్ ఏదైతే చెప్తారో ఆయన ఫార్మాట్ ఆయన చెప్పబోతున్నటువంటి ఫార్మాట్ ప్రకారం అసెంబ్లీ జరిగిన రోజులు మాత్రము అది ఫాలో అవుతారు. అసెంబ్లీ కంప్లీట్ అయిపోతే మాత్రం గవర్నమెంట్ ఏం చెప్పబోతుంది, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పేటటువంటి నిర్ణయం కీలకం కాబట్టి ఇక్కడ ఏసీబీ డీజీ అరవింద్ కుమార్ కూడా ఉన్నారు కాబట్టి సో అరవింద్ కుమార్ కూడా ఇప్పుడు ఈరోజు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ టీముకు ఈ బాధ్యతలంతా కూడా అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి మీరే దర్యాప్తు జరపాలని స్పెషల్ టీంకి అప్పచెప్తారు కాబట్టి ఆ టీం తీసుకోబోతున్నటువంటి స్టెప్ ఇప్పుడు కీలకము. వాళ్ళు ఏ క్షణంలోనైనా సరే కేటీఆర్ని అరెస్ట్ చేసే రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే నమోదు చేసినటువంటి 4 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 సెక్షన్లంతా కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు ఉంది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను దుర్వినియోగం చేసే విధంగా పాల్పడ్డారు, దుర్వినియోగం చేశారు, కావాల్సినటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అనేటువంటి నేపథ్యంలోనే ఈ 4 సెక్షన్లు కూడా పెట్టారు. సో అందుకోసమైతే ప్రస్తుతం ఏసీబీకే పూర్తి స్థాయి రైట్స్ అయితే ఉన్నాయి. ఏ క్షణంలోనైనా సరే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేసే అధికారం ఏసీబీకి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.